అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము. సో నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నానండి. దాని ప్రిపరేషన్ వీడియో మీకు ఒకరోజు ముందే పెట్టాను. సో నెక్స్ట్ డే వీడియో పెట్టానండి. ఫ్రైడే రోజు మార్నింగ్ 4:30కి ఎర్లీగా లేచేసానండి. ఎర్లీగా లేచేసి అన్ని నైటే అన్ని సోక్ చేసి పెట్టేసుకున్నాను కదండి. మీకు కూడా అన్ని ప్రిపరేషన్ వీడియోలో చూపించాను. సో మార్నింగే లేచేసి వాకిలంతా లేచేసానండి. వాకిలంతా ఉడ్చేసి కడిగేసి అన్నీ కల్లాపు అంతా వేసేసాక మా మరదలండి అర్చన, మీ అందరికీ తెలుసు కదా. సో తనే ముగ్గంతా వేసింది. వాకిల్లో మంచి పెద్ద ముగ్గులు తనే వేస్తుందండి. నాకు అంత పెద్ద పెద్ద ముగ్గులు రావు, చిన్నగానే వేస్తాను. నేను సింపుల్గా వేస్తాను. చూడండి, చాలా సింపుల్గా ఉంది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆ వీడియో నేను కొంచెం ఒక 5 మినిట్స్ ఎక్కువనే తీశాను. చాలా ఈజీగా ఉందని చెప్పేసి. అది రెగ్యులర్గా మనం వేసే ముగ్గులే. సో దాన్ని కొంచెం పెద్దగా చేసాము అంతే. ముగ్గు వేసేసి పక్కనంతా లోటస్ అలా. మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్కి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం సేపు తీసాను ఎక్కువగా వీడియో. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక గడపలకి పసుపు బొట్టు అంతా పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి గడపకంతా బయట డెకరేషన్ వాళ్ళే చేస్తారండి. మా ఇంట్లో ప్రతిసారి ఏ ఫెస్టివల్స్ అయినా మేము బంతిపూలంతా వాళ్ళ డెకరేషన్ వాళ్ళే వచ్చి అన్ని పెట్టేసి వెళ్తారు. సో అలాగే నేనంతా వంటది కూడా అన్నీ నేను ఉట్టి ప్రిపరేషన్ వీడియో చూపించాను, కానీ ఏమేమి చేస్తున్నాను చెప్పేసి మీకు ఏం చెప్పలేదు. నేను దేవుడికి 5 టైప్స్ ఆఫ్ ప్రసాదం చేశానండి. పులిహోర, పెరుగన్నం, లెమన్ రైస్, ఇంకా గుగ్గిళ్ళు, పూరి, హల్వా, కేసరి, ఇంకా వడపప్పు, పానకం, బూర్నాలు, మసాలా వడ, గారెలు, ఇంకా 5 రకాల పిండి వంటలు, ఇంకా 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ పెట్టానండి దేవుడికి. డైరెక్ట్గా నేను పూజ చేసిన వీడియోనే పెట్టానండి. మళ్ళీ అమ్మని ఎలా కూర్చోబెట్టారు అవంతా చూపించొద్దు అని చెప్పేసి నేను చూపించలేదు. మా ఇంట్లో అదే ఒప్పుకోలేదు, వద్దన్నారు. నార్మల్గా ఎలా పూజ చేసుకున్నా ఆ తర్వాత తీసుకోగానే అవంతా పెట్టొద్దు అని చెప్తే నేను అదేం పెట్టలేదండి. సో నేను అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాను అవంతా చూడండి. ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను ఇంకా ఈవినింగ్ పూజ చేసుకున్నాను అమ్మవారికి. నేను మార్నింగ్ ఎర్లీ రైసాను కూడా నాకు అదే టైం అయిందండి. నాకు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 అయ్యింది నాకు మొత్తం సెట్ చేసుకున్న వరకు. ఇటుపక్క అది నాకు హెల్పింగ్కి నా మరదలు, మా పాప, మా ఇంకో మరదలు అందరు హెల్ప్ చేశారండి. నేను ఒక్కదాన్ని చేయలేదు. సో డెకరేషన్కి ఒక పాప అలా నాకు తోడు ఉన్నారండి. హెల్ప్ చేయడానికి అయితే ఉన్నారు. ఏ ఫెస్టివల్స్ అయినా నాకు వచ్చేటప్పుడు నాకు హెల్పింగ్కి మా మరదళ్ళు, మా పాప ఇద్దరు చేస్తారులేండి. ఇంకా చూడండి, మీకు కూడా ఎలా ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి. నేనైతే ఈ విధంగా ఇలా చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం. వెనక బ్యాక్ డ్రాప్ కూడా చూడండి. ప్రతిసారి నేను బ్యాక్ డ్రాప్ అలానే పెట్టేసి ఇలానే డెకరేషన్, ఇది కూడా డెకరేషన్ వాళ్ళే చేశారండి. సో ఎప్పుడు చాలా సింపుల్గా ఇలానే నేను బ్యాక్ డ్రాప్ ఇచ్చుకుంటానని హెవీగా కూడా ఏం పెట్టను. చూడండి, అమ్మవారు ఫేస్, మళ్ళీ అమ్మవారి మెడలో ఫుల్ లోటస్ మాలనే అండి. నాకు అలా లోటస్ మాల వేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మకి చాలా ఇష్టం కదండి కమలం అంటే. సో కమలం పువ్వు, ఇంకా పక్కన అంతా అమ్మకి నేను చీరలు కొన్నాను, మీకు అది కూడా చూపించాను కదండి. ఒకటేమో సీకో గద్వాల్ శారీ, ఇంకొకేమో గార్డెన్ సిల్క్ శారీ. సో అది దేవుడికి ఏమేమి పెట్టాను అన్నీ మీకు మంచిగా కనిపిస్తుంటుంది. మీరు కూడా చూడండి, మీరు కూడా దర్శించుకోండి, అమ్మవారిని మొక్కోండి. నేను అందరి గురించి ప్రే చేశాను, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఎప్పుడు నా రొటీన్ అండి. నేను ఇలానే ప్రే చేస్తాను దేవుడికి. సో మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? నేను ఎప్పుడు లాస్ట్ వీక్ చేయాల్సింది, నేను ఎప్పుడు అమావాస్య ముందున వరలక్ష్మి వ్రతమే చేయాల్సింది. సో నేను చేయలేదండి. కొంచెం నేను కడతాల్ టెంపుల్కి వెళ్ళాను కాబట్టి ఫ్యామిలీతో కుదరలేదు. ఈ వీక్ చేసుకున్నాను. అంటే శ్రావణ మాసంలో వచ్చిన ఏ శుక్రవారాలు ఉన్నా మనం చేసుకోవచ్చండి ఈ పూజ. మన లేడీస్కి అయితే అడ్డంకులు అన్నీ ఉంటాయి కాబట్టి మనకి అలా ఆప్షన్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఎప్పుడున్నా చేసుకోవచ్చు. నేనైతే ఈ వీక్ చేసుకున్నాను. ఇంకా నేను ఒక 1 వీక్ ఉండట్లేదండి, కొన్ని టెంపుల్స్కి వెళ్తున్నాను. సో లైవ్స్ కూడా ఉండదండి. ప్లీజ్ నా వీడియోస్ నేను షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటా, చూడండి, సపోర్ట్ చేయండి. నా లాంగ్ వీడియో కూడా చూడండి ఎలా ఉందో అని చెప్పేసి కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ
కమెంట్ లైక్స్ ఎక్కువగా ఇవ్వటం లేదు. సో ప్లీజ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కొందరు ఇస్తున్నారంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే కంపల్సరీ కమెంట్ చేస్తున్నారు, లైక్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా నేను పక్కన ఇంకా పూజ కార్యం విషయం చెప్తాను. ఇది అయిపోయింది. సో నేను పక్కకి కలశం కూడా పెట్టుకున్నానండి. కలశం పెట్టుకొని ఇంకా నేను రెగ్యులర్గా పూజ చేసే రూమ్లో అమ్మవారికి అక్కడ లక్ష్మీ కాసు వేశానండి. ఆ అమ్మవారికి వేసాను ఎందుకంటే రెగ్యులర్గా నేను అక్కడ నిత్య పూజ చేస్తాను కాబట్టి అక్కడ అమ్మవారికి లక్ష్మీది కాసు వేశానండి మెడలో. ఇంకా అమ్మకు వేశాక నేను కూడా వేసుకున్న తర్వాత పక్కన అంత నేను దేవుడికి అంత కానీ నేనైతే పూజ చాలా మంచిగా చేసుకున్నానండి. అమ్మవారు కూడా శారీ, గాజులు, అమ్మనే పెద్ద ముత్యాలు కాబట్టి సో అమ్మకే ఫస్ట్ ఇచ్చాను. తర్వాత ఇంటికి ఈవినింగ్కి నేను అందరినీ పిలిచానండి. సో ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ముత్తైదులకు కూడా పసుపు, బొట్టు, గాజులు, ఇంకా బ్లౌజ్ పీస్, శనగలు, నేను చేసిన ప్రసాదం ఇవంతా నేను అందరికీ చేసి ఇచ్చాను అంటే పెట్టించానండి. సో అలానే నేను ప్రతిసారి రిటర్న్ గిఫ్ట్స్ కంపల్సరీ తీసుకుంటానండి. మా హస్బెండ్ తీసుకొస్తారు, ఓన్లీ నేను సెలెక్ట్ చేసుకోవాలి అంతే ఏం పెట్టాలి అని చెప్పేసి ఆప్షన్ నాకే వదిలేస్తారు మా ఇంట్లో. సో అది చూసేసి నేను సెలెక్ట్ చేస్తే మా ఆయన తీసుకొచ్చారు. సో అది కూడా నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీకు చూపించాను, చూడండి ఎలా ఉందో కూడా చూసి చెప్పండి. ఇంకా అలాగే అమ్మవారికి మంచిగా పూజ చేసుకున్నాను, ఆరతి ఇచ్చాను. మా పూజ రూమ్ కూడా మీరు చూసి ఉండొచ్చు, అక్కడ లక్ష్మీ అమ్మగారు కూడా ఉన్నారు. సో ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ పెట్టానండి. చూడండి, పులిహోర, లెమన్ రైస్, పెరుగన్నం, గుగ్గిళ్ళు, కేసరి అన్నీ పెట్టానండి. మీకు కూడా అన్నీ కనిపిస్తుంటుంది. సో చూడండి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్టయితే మీరు ఒక లైక్ ఇవ్వండి, నా వీడియో ఇంకొకరి వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఫొటోస్ కూడా యాడ్ చేశానండి. చూడండి, ఫొటోస్లో నేను ఫస్ట్ టైం నేను ఫొటోస్ పెట్టాను, నేను ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో పెట్టింది ఫొటోస్. సో మా ఆడపిల్లలు, అలా పిల్లలు, నేను ఆడపిల్లలు, మా ఆడపడుచు, మా వదిన, మా అర్చన అని తెలుసు కదా తను, అందరూ పెట్టాను. చూడండి, ఓకేనా? బాయ్ అండి. ఇలాంటి బాక్సెస్ మా హస్బెండ్ 60 తీసుకొచ్చారండి రిటర్న్ గిఫ్ట్స్ది. సో 51 కంప్లీట్ అయిపోయింది, ఇంకా 9 ఉందండి. ఇది రిటర్న్ గిఫ్ట్స్ అండి. మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలకి అందరికీ ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చానండి. ఇది డిషెస్ అండి, హాట్ డిష్. ఇదిగోండి, ఇంకా బాక్స్లోనే ఉంది, తీయలేదు. ఒకటి ప్యాకింగ్ చేస్తున్నాను. ఇలా శనగలు ఒక కింద నాప్కిన్ వేసేసి, పేపర్ నాప్కిన్ వేసేసి దీంట్లో శనగలు, బ్లౌజ్ పీస్, తమలపాకు, పసుపు, కుంకుమ, గాజులు, ఒక్క ప్యాకెట్ ఫ్రూట్స్ ఇవంతా పెట్టేసి, ఇంకా పూలు పెట్టేసి రిటర్న్ గిఫ్ట్ అండి. సో ఎలా ఉంది రిటర్న్ గిఫ్ట్, ఇది కూడా చెప్పండి ఎలా ఉంది అని చెప్పేసి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.